వెల్కమ్ టు నాగాలాండ్ స్టేట్ మ్యూజియం. హాయ్ ఎవ్రీవన్. సో ఈరోజు మనం కోహిమాలోని కోహిమా స్టేట్ మ్యూజియంకి వచ్చాము. సో విల్ సీ కోహిమా మ్యూజియం. ఓకే, సో చూడండి, ఇక్కడ మనం చూస్తే వాళ్ళ యొక్క ట్రెడిషన్ క్లోత్స్ కానీ ట్రెడిషనల్ ఇవి కానీ ఉన్నాయి, చాలా ఉన్నాయి. సో డీటెయిల్గా మనం చూద్దాం ఈరోజు. ఈ మ్యూజియం ఎంతో ప్రత్యేకమైనది, అద్భుతమైనది కూడా. ఇది కేవలం మ్యూజియం మాత్రమే కాదు. ఇది నాగాలాండ్ ప్రజల సంస్కృతి, చరిత్ర, సాంప్రదాయాలను ప్రతిబింబించే జీవంత గాథ. ఇది 1970లో ప్రారంభమైంది. ఇక్కడ నాగాలాండ్లోని 16 ప్రధాన తెగలు వాళ్ళ యొక్క జీవనశైలి, కళలు, వస్త్రధారణ, ఆచారాలు అన్నీ మమేకమయ్యేలా ప్రదర్శించబడ్డాయి. ఇప్పుడు మన ముందున్నవి వివిధ రకాల ట్రైబల్కి చెందిన ట్రైబల్ క్లోత్స్. ట్రైబల్ క్లోత్స్లోని డిజైన్ మరియు రంగులు వారి యొక్క జీవన విధానాన్ని, గౌరవాన్ని ప్రతిబింబిస్తాయి. ఇవి నాగాలాండ్ మహిళలు మరియు పురుషులు ధరించే ట్రెడిషనల్ నెక్లెసెస్. ఇవి కలర్ఫుల్ బీడ్స్తో చేయబడ్డవి. వివాహాలు, పండుగలలో ఇవి ముఖ్య పాత్ర వహిస్తాయి. ఇవన్నీ కూడా వివిధ రకాలమైన పాత్రలు. అప్పటి కాలంలో ప్రజలు ఈ విధంగా ఉపయోగించేవేను. ఇవి చూస్తున్నారు కదా, ఇవి ప్రత్యేకమైనది అనమాట. దీన్ని మోర్చరీ ప్రాక్టీసెస్ లాగ్ కాఫీని అంటారు. చెట్టు తొక్కను తొలచి చేసిన ఈ కాఫీని మృతుల పట్ల గౌరవాన్ని చూపే ఒక ప్రత్యేకమైన పద్ధతి. వీటిని హెడ్ గియర్స్ అంటారు. వీటిని యోధులు లేదా గౌరవనీయులైన నాయకులు ధరించేవారు. ఇవి దానికి ప్రతీక. ఇది ఒక క్యాస్కేట్. దీనిలో సాక్రెడ్ ఆబ్జెక్ట్స్ పెట్టేవారు. ఇది నీలిరంగు కోసం వాడే న్యాచురల్ ఇండిగో డై. ఇది కంప్లీట్గా ఎకో ఫ్రెండ్లీ ప్రాసెస్తో తయారవుతుంది. నాగాలాండ్ భూమిలో కలిగిన ఖనిజాలు ఇవి ఇక్కడి భౌగోళిక వైవిధ్యానికి నిదర్శనం. ఇవి మట్టితో తయారైన పాతకాలపు పోటరీ ఐటమ్స్. ఇవి నీళ్లు నిల్వ ఉంచడం, వంట కోసం ఉపయోగిస్తారు. ఇవి కొన్యాక్ ట్రైబ్కి చెందిన పోటరీ ఐటమ్స్. ఇలా ప్రతి ఒక్క ట్రైబ్కి కూడా ఒక ప్రత్యేకత ఉంటుంది. వాటికి సంబంధించిన ఆ తెగకి సంబంధించిన ఐటమ్స్ అనేవి ఉంటాయి. ఇది నాగాలాండ్లో వాడే మెటలర్జీ సిస్టమ్ గురించి, ఐరన్, బ్రోన్స్ వంటివి ఉపయోగించే ఆయుధాలు, పరికరాలు తయారు చేయడం వీరి ప్రత్యేకత. ఇండిజినియస్ పాటరీ మేకింగ్ ప్రాసెస్. ఇవి చెక్కతో తయారు చేసిన ప్రతిమలు. ఇవి ఆత్మలు, పూర్వీకులు లేదా దేవతలను సూచిస్తాయి. ఇక్కడ మనం చూస్తున్న ఒక్కొక్క బొమ్మ కూడా చెక్కతో చేసినవి. ఇవి ఒక్కొక్కటి కూడా ఒక్కొక్క దానికి పూర్వీకులు, దేవతలు వీరిని సూచిస్తాయి అన్నమాట. వే టు గ్రౌండ్ ఫ్లోర్ గ్యాలరీ. ఇప్పుడు మనం గ్రౌండ్ ఫ్లోర్కి వెళ్తాము. దాంట్లో గ్యాలరీలో ఉన్న అంశాలను చూద్దాం. ఇక్కడ మనం చూస్తున్నది ఒక మెమోరియల్ స్టోన్ మోడల్. వీటిని మహానుభావులు స్మరణార్థంగా వాడేవారు. సో అప్పట్లో ఏ విధంగా వాడేవారు, ఏ విధంగా ఉండేవారు అనేసి మనకి ఆర్ట్ రూపంలో వేసి చూపించడం జరుగుతుంది. ఇవి నాగా స్టోన్ మోనుమెంట్స్. వీటిని వీరుల గౌరవార్థం స్థాపించేవారు. నాగాలాండ్లోని లాగ్ కాఫిన్ ప్రక్రియ అనేది అక్కడికి కొన్ని ఆదివాసీ గిరిజన తెగలలో చనిపోయిన వారిని గౌరవించేందుకు అనుసరించే ఒక ప్రత్యేకమైన అంత్యక్రియ. ఇది ప్రధానంగా ఆవో, లోత, అంగామి వంటి తెగలలో కనిపిస్తుంది. ఇవి సాంప్రదాయ పండుగలలో వాడే డ్రమ్స్, వాయిద్యాలు వంటివి. ఇవి బ్యాంబూతో చేసిన బాస్కెట్స్.
ఇది ట్రెడిషనల్ డాక్టర్ ఐడియల్. అప్పటి కాలంలో ఏ విధంగా వైద్యం చేసేవారు, అలాగే వారు ఉపయోగించిన పరికరాలు ఉన్నాయి. ఇక్కడ చూస్తే కొన్ని మనం చెప్పుకోవాలంటే మన భాషలో హ్యాండ్ బ్యాగ్స్ కానీ, వాళ్ళు ఉపయోగించిన గమ్ముచ ఇవన్నీ కూడా ఉన్నాయి. ఇవన్నీ కూడా బ్యాంబూతో తయారైన గ్లాసులు, జార్స్ వాటితో నీరు లేదా ట్రెడిషనల్ డ్రింక్స్ తాగేవారు. ముఖ్యంగా నాగాలాండ్‌లో 16 ప్రధాన తెగలు ఉన్నాయి. ప్రతి తెగ ఇంటి నిర్మాణ శైలి వేరు. ఇది వారి స్వతంత్రతను, వైవిధ్యాన్ని తెలియజేస్తుంది. ఇది హంటింగ్ అటైర్ మరియు వేట చేయడానికి వాడే పరికరాలు. అప్పటి కాలంలో ఈ విధంగా హంటింగ్ చేసేవారు. నాగాలాండ్‌లో అప్పటి కాలంలో హెడ్ హంటింగ్ అనే ఒక సాంప్రదాయం ఉండేది. హెడ్ హంటింగ్ అంటే శత్రువుల తలలను కోసి తెచ్చే సాంప్రదాయం. ఇది నాగాలాండ్‌లోని కొన్ని తెగలలో పురాతన యుగాల నుంచి ఉండేది. ఇది కేవలం హింసతో కూడిన చర్య మాత్రమే కాదు. పలు తెగల కోసం ఇది పురుషుల ధైర్యం, సామర్థ్యం, సామాజిక గౌరవంకి చిహ్నంగా పరిగణించబడింది. ఇది ఒక మహిళ సాధారణంగా ఈ విధంగా ఉంటారు అనేసి ఒక మోడల్. ఇవి వెపన్స్, ట్రెడిషనల్ వెపన్స్, బౌస్, గన్స్, నైవ్స్ మొదలైనవి. వీటిని వేట, యుద్ధం కోసం వాడేవారు. ఇవి మహిళల వస్త్రాధారణ మరియు వారి జీవన శైలి చూపించే మోడల్. ఇక్కడ ఒక్కో తెగకు ఒక్కో డిఫరెంట్ స్టైల్ వస్త్రాలు ఉంటాయి. మ్యూజియంలో చివరగా మీరు విజిటర్స్ బుక్‌లో మీ అభిప్రాయాన్ని రాయవచ్చు. మనం ఇక్కడ చూసుకున్నట్లయితే గనక వేరే యొక్క కంట్రీస్ నుంచి కూడా వచ్చి ఉన్నారు. మహిళల ట్రెడిషనల్ అటైర్. పదహారు ట్రైబ్స్ అని చెప్పుకున్నాం కదా! ఆ యొక్క 16 ట్రైబ్స్ యొక్క నేమ్స్, అలాగే వాటి యొక్క గుర్తింపు చిహ్నాలు ఇక్కడ ఉన్నాయి. ఇక్కడ మీరు మహిళల డే టు డే లైఫ్ స్టైల్ చూడవచ్చు. శారీ వీవింగ్ కావచ్చు, కుకింగ్ టూల్స్ కావచ్చు, ఇతర చొరవైన వస్తువులు కావచ్చు, ఇవన్నీ కూడా మనం ఇక్కడ చూడడానికి కనిపిస్తుంటాయి. మహిళలు శారీ నేస్తున్న దృశ్యం. పలు అవసరాలకు ఉపయోగించిన పరికరాలు. నాగాలాండ్ రాష్ట్రం 1963లో భారతదేశంలో 16వ రాష్ట్రంగా ఏర్పడింది. ఇక్కడ 16 ప్రధాన ట్రైబ్స్ నివసిస్తున్నాయి. ప్రతి ఒక్క ట్రైబ్‌కి తమకంటూ ప్రత్యేక భాష, సాంప్రదాయాలు ఉన్నాయి. ఈ మ్యూజియం 1970లో ప్రారంభించబడింది. యువతకి తమ చరిత్ర గురించి అవగాహన కలిగించడానికి ఇది ఎంతో ఉపయోగపడుతుంది. ఇది మన పర్యటన. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. తదుపరి వీడియోలో కలుద్దాం. థాంక్ యూ.